అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ బుల్ జోరుకు కారణమేంటి? డాలర్ విలువ తగ్గడం కూడా మన మార్కెట్లకు కలిసొస్తుందా? చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. దశలో నిఫ్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 78,566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్న ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సూచీలు ముందుండి నడిపించాయి. దేశీయంగా కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా పాజిటివ్ సెంటిమెంట్ కు తోడయ్యాయి. సెన్సెక్స్ 1,500 పాయింట్ల మేర లాభపడి మళ్లీ 78,000 మార్కును దాటగా, నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల మేర లాభపడి 23,800 దగ్గర ముగిసింది. అమెరికా కరెన్సీ అయిన డాలర్ విలువ బలహీనపడ్డం మన మార్కెట్లకు సానుకూల పరిణామమని అనలిస్టులు చెబుతున్నారు. టారిఫ్ల విషయంలో అమెరికా, జపాన్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది సెంటిమెంట్ ను బలపరిచింది. ఇదే తరహాలో భారత్ తో కూడా సానుకూల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న అంచనాలు కూడా తోడయ్యాయి.